If A and B are -2, -2 and 2, -4 respectively, find the coordinates of P such that AB equal to 3/7 AB. సో అండ్ P లైస్ ఆన్ ది AB అని అంటున్నాను అన్న. సో AB అనే లైన్ సెగ్మెంట్ మీద P అనే ఒక పాయింట్ ఉంది అన్న. సో ఆ రేషియోకి రిలేషన్ ఇచ్చాడు. ఆ రిలేషన్ సాల్వ్ చేసి P అనే కోఆర్డినేట్ ని వీడు కనుక్కోమని చెప్తున్నాను అన్న. సో చూద్దాం ఒకసారి. సో ఇదిలా AB అనే లైన్ సెగ్మెంట్ అన్న. సో ఏ పాయింట్ ఎంత ఇచ్చాడు రా -2, -2 అని ఇచ్చాడు. అండ్ B అనే కోఆర్డినేట్ ఎంత ఇచ్చాడు రా 2, -4 అని ఇచ్చాడు. ఇక్కడ ఎక్కడో P అనే పాయింట్ ఉందన్న. ఇచ్చి ఆ రేషియో ఇచ్చాడు రా. ఏమి ఇచ్చాడు? సో AP ఈక్వల్ టు 3/7 AB అని చెప్పేసి ఇచ్చాను అన్న. అంటే AP ఈక్వల్ టు 3/7 AB అని చెప్పేసి ఇచ్చారు. సో చూడండి ఒకసారి AP ఈక్వల్ టు 3/7 ఇటు తీసుకొచ్చేద్దాం. లేకపోతే ఉంచండి. సో AB అంటే ఏంటన్నా AP ప్లస్ PBA కదా. సో AP ప్లస్ PB అంతే కదా. ఈ 7 ఇటు తీసుకొచ్చంటే 7AP ఈక్వల్ టు 3AP ప్లస్ 3PB అన్న. సో ఈ AP ఇటు తీసుకొద్దాం. సో 7AP ఈ ప్లస్ 3AP వస్తే -3AP ఈక్వల్ టు 3PB అన్న. సో దీన్ని తీస్తే 4AP ఈక్వల్ టు 3PB అన్న. సో AP బై PB ఈక్వల్ టు 3/4 అన్న. AP బై PB ఈక్వల్ టు 3/4 అన్న. అంటే రేషియో ఏమొచ్చిందిరా? AP A నుంచి Pకి P నుంచి Bకి రేషియో ఎంత వచ్చింది? 3:4 అని వచ్చిందిరా. సో దాన్ని మనం ఎలా తీసుకుంటాం? M:n రేషియోలో తీసుకుంటాం 3:4 అని చెప్పేసి, రైట్. సో ఇప్పుడు ఫార్ములా ఏంటన్నా ఈ పాయింట్ కావాలంటున్నారు. mx2 అంటే 3 ఇంటూ x2 y2 అనేది ఇది x1 y1 అన్న. mx2 అంటే 2 ప్లస్ n అంటే 4 ఇంటూ x1 అంటే -2 బై m ప్లస్ n అన్న 7 రా. ఇంకా my2 అంటే 3 ఇంటూ -4 ప్లస్ n ఇంటూ అంటే 4 ఇంటూ y1 అన్న. y1 అంటే -2 బై 7 అన్న. 3 2 6 4 2 8 అన్న. -8 బై 7 అన్న. సో 3 4 -12 -8 బై 7 అన్న. -2/7 ఒకటి అండ్ -20 బై 7 P అనే పాయింట్ ఏమొచ్చిందిరా? -2/7 -20/7 అనేది వచ్చింది.